హాయ్ అండి. ఇప్పుడు మనము బొబ్బర్లు వడ వేసుకుందామండి. అదేనండి, దీనిని అలసందలు అంటుంది కదా బొబ్బల్ని, అందుకే నేను అలసందల వడలు అని చెప్తున్నాను. వర్షం పడుతుంది కదా, సాయంత్రం అట్లు స్నాక్స్గా మనము వీటిని వేసుకోవచ్చు. ముందుగా ఈ బొబ్బల్ని 4 గంటలు నానబెట్టుకున్నాను. 4 గంటలు నానిన తర్వాత ఒక వెల్లుల్లి, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న స్పూను జీలకర్ర వేసి ఇలా మిక్సీలో వాటర్ వేయొద్దండి, వాటర్ వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకొని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఇలాగా బాగా కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము వీటిని ఫ్రై చేసుకోవాలి కదా. ఇలా నూనె కాగిందా లేదే ముందు కొంచెం వేసుకుని ఇప్పుడు మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా గారెల్లాగా మనం ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇలా మరిగిన నూనెలో వీటిని వేసుకోవాలి. ఇవి గట్టిగా పట్టడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుందండి. మీకు పట్టకపోతే కనుక లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ గారెల్లాగా వేసుకున్న తర్వాత ఒక మీడియం మంట మీద వీటిని మనం కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత వీటిని మనం తిప్పుకోవాలండి. ఇంకొక సైడ్ కాలాలి కదా, ఒక సైడ్ కాలింది కదా, అలా మనం తిప్పుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. ఇలా తిప్పుకున్న 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మనం మొత్తం కలుపుకుందామండి. అంతేనండి, బొబ్బర్లు వడ రెడీ అండి. ఇది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.